అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్కి సంబంధించి ఏప్రిల్ సెషన్ ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ షీట్ వచ్చింది, రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశారు, అందరూ చూసుకున్నారు. ఏదైనా ఆన్సర్ సంబంధించి ఛాలెంజ్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయింది, ఛాలెంజ్ చేశారు. అయితే చాలామంది కామెంట్స్ రూపంలో మాకు పలానా షిఫ్ట్లో పలానా పర్సంటేజ్ వస్తుంది, మేము క్వాలిఫై అవుతామా, మేము అడ్వాన్స్డ్ వరకు వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్లో మెయిన్స్ కన్నా కాసింత తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి పేపర్ చాలా టఫ్గా ఉంటుంది, కానీ కాంపిటీషన్ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అని భావిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే ఎవరు ఎంత పర్సంటైల్కి ఎంత మార్క్స్కి క్వాలిఫై అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అన్న దాని మీద అడుగుతున్నారు. దానికోసం తగ్గట్టుగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూడండి. ఏ షిఫ్ట్లో ఎంత మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎవరు క్వాలిఫై అవుతారు, ఈ వివరాలు వీడియోలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ వరకు ఈ వివరాలు అందిస్తున్నాం. దాన్ని బట్టి మిగతా కేటగిరీ వారీగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీల వారీగా మీరు దీన్ని బట్టి ఒక అంచనా రావడానికి ఆస్కారం ఉంటుంది. మొదట ఏప్రిల్ 2 నాటి షిఫ్ట్ 1లో 118+ మార్క్స్ ఉంటే వాళ్ళకి 93% పైన వస్తుంది. 118+ మార్క్స్ ఉండాలి. మీరు ఏప్రిల్ 2 నాటి మార్నింగ్ షిఫ్ట్లో పరీక్ష రాసినటువంటి వాళ్ళు మీ రెస్పాన్స్ షీట్ చూశారు, మీ ప్రిలిమినరీ ఆన్సర్ కీ చూశారు. దాన్ని బట్టి ఎంత వస్తుంది అన్నది మీకు ఒక అంచనా కూడా ఉంటుంది. సో కాబట్టి మీకు 118+ వస్తే మీకు 93+ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. అదే రోజు ఈవినింగ్ షిఫ్ట్ చాలా టఫెస్ట్ షిఫ్ట్ చెప్పాలంటే ఏప్రిల్ 2 నాటి ఈవినింగ్ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్గా మనం భావించాలి. డిఫికల్ట్గా ఆ రోజు పేపర్ రేంజ్ ఉంది కాబట్టి 86+ వస్తే మీకు 93+ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 2 నాటి పేపర్ మీరు రాసుంటే ఈవినింగ్ షిఫ్ట్లో 86+ మార్క్స్ మీకు వచ్చుంటే మీరు 93+ ఉంటారు. కాబట్టి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇక మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3 నాటి మార్నింగ్ షిఫ్ట్ 118+ రావాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ రోజు పేపర్ ఫస్ట్ షిఫ్ట్ అంటే ఏప్రిల్ 2 నాటి మార్నింగ్ షిఫ్ట్, ఏప్రిల్ 3 నాటి మార్నింగ్ షిఫ్ట్ రెండు కూడా ఈజీ టు మోడరేట్ షిఫ్ట్గా ఉన్నాయి కాబట్టి రెండు కూడా 118+ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. 118+ మార్క్స్ వచ్చుంటే మీరు 93+ ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ పేపరు, మీ ఆన్సర్ షీటు అన్నిటినీ బేరీ చేసుకుని మీకు ఎంత వస్తాయో ఒక అంచనాకు వచ్చి ఉంటారు కాబట్టి మీకు 118+ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఏప్రిల్ 3 నాటి మార్నింగ్ షిఫ్ట్ బ్యాచ్. అదే రోజు ఈవినింగ్ షిఫ్ట్ బ్యాచ్ మళ్ళీ అది డిఫికల్ట్ షిఫ్ట్. దాదాపుగా 2 నాటి ఈవినింగ్ షిఫ్ట్ లాగే ఇక్కడ కూడా 86+ మార్క్స్ మీకు వచ్చి ఉంటే 93+ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏప్రిల్ 3 నాటి కూడా ఈవినింగ్ షిఫ్ట్ రాస్తే 86+ మార్క్స్ మీకు ఉంటే కనుక 93+ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది డిఫికల్ట్. ఇక ఏప్రిల్ 4 నాటి షిఫ్ట్ చూస్తే ఏప్రిల్ 4 మార్నింగ్ 118+ మీకు వచ్చి ఉండాలి. 118+ వస్తేనే ఈజీ టు మోడరేట్ షిఫ్ట్ కాబట్టి మీకు 93+ రావడానికి అవకాశం ఉంటుంది. అదే రోజు ఈవినింగ్ షిఫ్ట్లో 108 మినిమం 108 మార్క్స్ మీకు వచ్చి ఉంటే ఆ పైన మీరు ఉంటే మీరు 93+ ఉంటారు. మీరు 93+ ఉంటే మీరు అడ్వాన్స్కి క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అదేవిధంగా ఏప్రిల్ 7 నాటి మార్నింగ్ షిఫ్ట్ చూస్తే మీకు 108 మినిమం మార్క్స్ వచ్చుంటే ఆ పైన ఉంటే మీరు 93+ ఉంటారు. అప్పుడు మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ 7 నాటి ఈవినింగ్ షిఫ్ట్ 95+ మార్క్స్ వచ్చుంటే మీరు 93+ ఉంటారు, ఎందుకంటే అదొక డిఫికల్ట్ షిఫ్ట్. ప్రతిరోజు ఈవినింగ్ షిఫ్ట్లన్నీ డిఫికల్ట్గాను, మార్నింగ్ షిఫ్ట్లన్నీ ఈజీ టు మోడరేట్గాను లేదంటే మోడరేట్గాను కొనసాగినట్టుగా ఈ మొత్తం సెషన్ అంతా మనకి చెబుతోంది. ఇక చివరిగా జరిగినటువంటి ఏప్రిల్ 8 నాటి షిఫ్ట్ 2లో 110+, ఎందుకంటే ఆ రోజు మోడరేట్ షిఫ్ట్ అది
110+ మార్క్స్ మీకు వచ్చుంటే 93+% మీరుంటారు. 93+% మీరుంటేనే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అడ్వాన్స్డ్కి క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక అంచనా. దాదాపుగా ఒక 3-4 రోజుల్లోనే పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా అందరికీ అర్థమవుతాయి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది కూడా పూర్తి స్పష్టత వస్తుంది. అయితే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ డేటా ఆధారంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది ఒక అంచనా ఉంటుంది. కాబట్టి మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతున్నారా లేదా, నిజంగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటే మీరు అడ్వాన్స్డ్ మీద దృష్టి పెట్టాలా లేకుంటే ఇతర ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలా అన్నది ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు సులువుగా మేలో జరగబోతున్నటువంటి అడ్వాన్స్డ్ని మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.